అర్జున్ ఒక్క నిమిషం, మనం తొందరపడొద్దు. నాకు ఒక ఐడియా వచ్చింది. మనం అభి బావకి దేవి అక్కకి ఇక్కడే ఒక గుళ్ళో పెళ్లి చేసి వైజాగ్కి తీసుకువెళ్దాం, ఏమంటారు? ఏం చెప్తున్నారు సత్య? ఏమైంది? ఎందుకు సత్య వీళ్ళ పెళ్లికి తొందరపడ్డాం? అది కాదు, అత్తయ్య దీన్ని ఎలా తీసుకుంటారో ఏంటో అని. ఊరికి వెళ్లి జరిగిన విషయాలన్నీ అమ్మకి చెప్పేస్తే ఆవిడ చాలా సంతోషిస్తారు సత్య. అవును సత్య, ఆల్రెడీ అభికి పెళ్లి చేయకుండా మనకి పెళ్లి చేయడం వల్ల అమ్మ ఎంత మనోవ్యధతో ఉందో తెలుసా? మనం దేవిని తీసుకుని ఊరికి వెళ్దాం. నేను ప్రేమించినది దేవి అని అమ్మకి తెలుసు కదా. అమ్మ తప్పకుండా మా పెళ్లికి ఒప్పుకుంటారు. అవును. లేదు, నేను ఒక మంచి కారణంతోనే చెప్తున్నాను. నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించండి. కాదు, అదేలా సత్య? మన పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగింది, అభి పెళ్లి కూడా అలా గ్రాండ్ గా జరగొద్దా? ఊరికెళ్ళి అమ్మ చేతుల మీదుగా ఈ పెళ్లి చేయడమే చాలా మంచి ఐడియా కదా. సత్య ప్లీజ్, నేను చెప్పేది కొంచెం విను. ఇక్కడే పెళ్లి జరిపించి వాళ్ళని మీరు తీసుకుని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు సత్య. నేను చెప్తున్నాను కదా, దేవి దొరికిందని అమ్మతో చెప్తే ఆవిడ సంతోషిస్తారు. అవును, ముందు దేవిని తీసుకెళ్లి అమ్మ కళ్ళ ముందు నిలబెడదాం. లేదు, మీ అమ్మ మళ్ళీ ఏదైనా చేసిందంటే? ఏయ్, ఏమంటున్నావు? నాకు అర్థం కాలేదు. కాదు, అదే అత్తయ్య మళ్ళీ టెన్షన్ పడ్డారంటే? సత్య, అదంతా నేను చూసుకుంటాను. అవును సత్య, అమ్మే స్వయంగా మా ఇద్దరికి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు కదా సత్య. అభి లేదు, నేను మళ్ళీ వైజాగ్ అయితే రాను. ఏ దేవి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీకు అన్నకి గ్రాండ్ గా పెళ్లి జరుగుతుంది, ఆ బాధ్యత నాదండి. లేదు, నేను కడుపులో బిడ్డని మోస్తూ మెళ్ళో తాళి లేకుండా. దేవి, నువ్వు గర్భంతో ఉన్న విషయం అమ్మకి ఆల్రెడీ తెలుసు కదా దేవి. ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు. మరి ఇంకేంటి నీ సమస్య? అయ్యో, నేను ఇంతసేపు నా కష్టం చెప్పినా కూడా మీ ఎవ్వరికి ఏమీ అర్థం కావడం లేదు. నేను కడుపుతో ఉన్నాను అభి. ఈ విషయం అక్కడ కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళకి తెలిస్తే అసలు ఎలా ఉంటుంది చెప్పు? నన్ను ఎలా గౌరవిస్తారు? జనాలందరి నోరు మనం మోయించగలమా? ఈవిడ చెప్పేది కరెక్టే. ఒక అమ్మాయి పరువు పోయిందంటే ఏం చేస్తాం అర్జున్? ఎందుకు రిస్క్ తీసుకోవడం? ఇది ఎంత పెద్ద డెలికేట్ సిచ్యువేషన్, మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? కాదు, అది ఏంటంటే అది ఇది అని ఇంకేం మాట్లాడొద్దు అర్జున్. ఇలాంటి పరిస్థితుల్లో నేను కడుపులో బిడ్డని మోస్తూ వైజాగ్కి రావడం కుదరదు. అక్కడికి వచ్చి ఇంకా అవమానపడ్డానికి నా మనసులో ఒంట్లో ఓపిక లేదు. అందువల్లే నేను ఇంటికి కూడా వెళ్లకుండా అమ్మా నాన్నలకి దూరంగా ఉండిపోయాను. నా గురించి అక్కడ ఎవరికైనా తెలిస్తే నేను విషం తాగి చచ్చిపోతాను. అవును, నాకిప్పుడు నీ కష్టం అర్థమైంది. నిన్ను మళ్ళీ బాధ పెట్టాలని నేను కోరుకోవడం లేదు. అది మన బిడ్డ భవిష్యత్తుని నష్టపరుస్తుంది. అందువల్ల నువ్వు చెప్పినట్లు మనం రేపు ఇక్కడి పెళ్లి చేసుకుని అప్పుడు వైజాగ్ వెళ్దాం. ప్లీజ్ దేవి, ప్లీజ్, నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. అర్జున్, ముందు వీళ్ళకి గుళ్ళో పెళ్లి చేసేద్దాం. దేవికి ఆమె బిడ్డకి ఒక ఇంటి పేరిద్దాం. తర్వాత వాళ్ళని వైజాగ్ కి తీసుకెళ్లి గ్రాండ్ గా ఫంక్షన్ చేద్దాం. అవునరా అర్జున్, వీళ్ళిద్దరు మాటలు విన్న తర్వాత నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తోంది. అమ్మతో చెప్పకుండా మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది సరైన నిర్ణయం కాదనిపిస్తోంది. అయ్యో ప్లీజ్ అర్జున్, కొంచెం అర్థం చేసుకోండి. మాకు మా అమ్మ కూడా ముఖ్యమే దేవి. ప్లీజ్, మీరిది అర్థం చేసుకోండి. అర్జున్, మీరు అత్తయ్యతో చెప్పొద్దని నేను చెప్పడం లేదు. రేపు ఉదయం పెళ్ళైన తర్వాత అని చెప్పొచ్చు కదా. దేవి పరిస్థితి గురించి నేను ఆలోచిస్తున్నాను అర్జున్. దేవి దూరమై ఒక మగాణ్ణి నేనే ఇంత కష్టపడినప్పుడు ఒక అమ్మాయిగా మెడలో తాడి లేకుండా కడుపులో బిడ్డని మోస్తూ
తను ఎంతగా కష్టపడి ఉంటుందోరా. అది మనలాంటి మగవాళ్ళు అస్సలు ఊహించలేరురా అర్జున్. నేను రేపే దేవిని పెళ్లి చేసుకుంటాను. నా దేవిని వదిలి నేను ఇన్ని రోజులు దూరమైనందుకు ఇది ఒక ప్రాయశ్చిత్తంలా కనిపిస్తుంది అర్జున్. అది సరే అన్నా, కానీ కానీ ఒక ప్రాబ్లం ఉంది అర్జున్. అత్తయ్య దేవి అభిభావలకి పెళ్లి విషయం ఒప్పుకున్నా కూడా వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకొని రమ్మని అత్తయ్య ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే అది ఆవిడకి ప్రెస్టేజ్ ఇష్యూ. అమ్మాయి అమ్మా నాన్నలు లేకుండా ఆవిడ పెళ్లి ఎలా చేస్తారు? అది కూడా కరెక్టే. దేవి అమ్మా నాన్న ఖచ్చితంగా రారు కదా. నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల వాళ్ళు నన్ను వెళ్ళేశారు. అయితే వాళ్ళు రారు. వాళ్ళు లేకుండా అత్తయ్య వీళ్ళ పెళ్లి కూడా చేయలేరు. ఇప్పుడు ఈవిడికి 4 నెలలు నిండాయంటోంది. గర్భం కూడా కనిపిస్తోంది. మరి దేవి పరిస్థితి ఏంటి? ఇక నాకు చావే దిక్కు. హే, లేదు లేదు, అలా మాట్లాడొద్దు. ఐ అండర్స్టాండ్. నేను కొంచెం ఆలోచిస్తాను, టైం ఇవ్వండి. ఏం చేయాలి? అర్జున్, నేను చెప్పేది వినవయ్యా. నువ్వు ఊరికి వెళ్ళాలి అని తీసుకునే ఈ నిర్ణయం వల్ల జీవితంలో మళ్ళీ ఇంకోసారి దేవి కష్టాలు పడే అవకాశం ఉంది. ముందిక్కడ సింపుల్ గా చేసేద్దాం. అలాగే అత్తయ్య మైండ్ సెట్, దేవి అమ్మా నాన్నల మైండ్ సెట్ ఇదంతా చూసి మళ్ళీ పెళ్లి చేయడం మంచిది కదా. ఆగాగు ప్లీజ్, కొంచెం నన్ను ఆలోచించుకోనివ్వు. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అభి. మీరు నన్ను కలిసిందే మర్చిపోండి. మీ అందరికి సంబంధించినంత వరకు నేను చచ్చిపోయాను అనుకోండి, ఏ వెళ్ళిపోతున్నాను. దేవి, ఏంటి దేవి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అర్జున్, ఓకే చెప్పు అర్జున్. ఇంతకు మించి ఒక అమ్మాయి ఏం చెప్తుంది చెప్పు? జీవితంలో ఎన్నో కష్టాలు అవమానాలు తట్టుకొని అభిభావని కలిసి బ్రతకొచ్చు అని దేవి పోరాడుతోంది. నీ దారి నువ్వు చూసుకోని వదిలేకుండా ఆమె కడుపులో ఉన్న బిడ్డ అభిభావ బిడ్డ కోసమైనా తనకి తాళి కట్టించి మన ఇంటి పేరు ఆమెకివ్వాలి కదా. ఆమెని కొంచెం ప్రశాంతంగా బతికనివ్వాలి కదా. ప్లీజ్ అర్జున్. అర్జున్, నేనొకటి చెప్పనా? కళ్యాణ మండపంలో ఆ సంజయ్ నా రూంలోకి వచ్చినందుకే మీ అత్త సుభద్ర అన్యాయంగా నోటుకొచ్చినట్టు మాట్లాడి నా మీద ఎన్నో నిందలు వేశారు ఆ రోజు. ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యి 2 నెలలుగా మానసిక స్థితి బాగోలేక ఈ ఊళ్ళో ఉన్నాను అని చెప్తున్నారు. మనం అందరం నమ్ముతున్నాం, కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అది నమ్ముతారా? రేపు ఈమెను ఎవరైనా అనుమానంగా మాట్లాడారంటే ఈ పెళ్లి జరుగుతుందా?